హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? ఉత్తర భారతదేశంలో క్రీస్తు 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాసును సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన రామచరితమానస సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరము రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్యమతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మత పెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు. కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకుని ఉండగా శవయాత్ర సాగిపోతున్నది. శ్మశానానికి వెళ్ళే మార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే ఉంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగు పరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాన నిమగ్నులయ్యున్న తులసీదాస్ కరుడు తెరిచి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించాడు. దానితో ఆమె కడు దీనంగా జరిగిన సంగతి వివరించి జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లి, రాముడు నా నోట అసత్యం పలికించడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు. ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామభక్తులుగా మారే వారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయంగా వివరించి తగిన చర్యను తీసుకోవలసిందిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాసుని విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది. పాదుషా, తులసీదాస్జీ, మీరు రామనామం అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారట. తులసీదాస్, అవును ప్రభు, ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు. రామనామ మహిమను వర్ణించటం ఎవరి తరము? పాదుషా, అలాగా, రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు, నిజమేనా? తులసీదాస్, అవును ప్రభు, రామనామానికి మించినదేమీ లేదు. పాదుషా, సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పిందంతా నిజమని నమ్ముతాము. తులసీదాస్, క్షమించండి ప్రభు, ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవ మాత్రులు మార్చలేరు. పాదుషా, తులసీదాస్జీ, మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి. తులసీదాస్, క్షమించండి, నేను చెప్పేది నిజం. పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, తులసి, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో, లేదా శవాన్ని బ్రతికించు.
అని తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కళ్ళు మూసుకొని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాసుని బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే, ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతుల సభలోకి ప్రవేశించి తులసీదాసుని బంధింపవచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడిలిపోయి ఎక్కడ వారు అక్కడ స్థాణువులైపోయారు. ఈ కలకలానికి కనుడు విప్పిన తులసీదాసుకు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులికించిన తులసీదాస్ ఆసువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమంతుడు, తులసి, నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది, ఏమి కావాలో కోరుకో అన్నాడు. అందుకు తులసీదాస్ తండ్రి, నాకేమి కావాలి, నేను చేసిన నీ స్తోత్రం లోకక్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మ చరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు. ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమంతుడు, తులసి, ఈ స్తోత్రంతో మమ్మల్ని ఎవరు స్తుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా కామధేనువై భక్తుల్ని కాపాడుతూనే ఉంది. అపర వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక హనుమాన్ చాలీసా. దాదాపు 500 ఏళ్ల తర్వాత కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలీసా పారాయణ గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది. జై శ్రీరామ్.